బిర్యానీ బాక్సులతో ఇంకేమైనా టిప్స్ చెప్పండి అని అడిగారు కదా, మీకోసం ఒక మంచి టిప్ ని షేర్ చేస్తున్నాను. నేను 2 రకాల బిర్యానీ బాక్సులు తీసుకున్నాను. ఫస్ట్ స్క్వేర్ షేప్ లో ఉన్న బిర్యానీ బాక్స్ ని అయితే ఇట్లా చుట్టువైపులా కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో పొడవుగా ఉన్న ఒక షీట్ తీసుకున్న తర్వాత రౌండ్ గా ఉన్న బిర్యానీ బాక్స్ ఏదైతే ఉందో బాక్స్ మిడిల్ లో పట్టేటట్టుగా దాని కరెక్ట్ సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ బాక్స్ ఎలా ఉంటుందంటే కింద ఎలాంటి తక్కువ ఉండి పైనకి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టుగా ఇట్లా క్రాస్ గా కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి కింద పాటు తీసుకొని సేమ్ ఇదే సైజ్ లో కట్ చేస్తున్నాను. కాకపోతే ముందు తీసుకున్న షీట్ మీద ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. హైట్ ఎక్కువ ఉన్న షీట్ ని ఇట్లా మిడిల్ లోకి కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో అక్కడ మాత్రం అట్లా జాయింట్ అయితే వదిలేసేయండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న షీట్ కి ఇట్లా చుట్టువైపులో గొమ్మంటించేసిన తర్వాత బాక్స్ మిడిల్ లో అయితే పెట్టేసుకోవాలి. అలాగే మిడిల్ లో కట్ చేసుకున్న జాయింట్ కూడా గొమ్మ అప్లై చేసుకున్న తర్వాత మిడిల్ లో చూపిస్తున్నట్లుగా దీన్ని కూడా ఇట్లా ఫిక్స్ చేసుకున్నామంటే మనకి కిచెన్ లో ఉపయోగపడే పోపుల డబ్బా అయితే రెడీ అయిపోతుంది. ఇట్లాంటివి మనం బయట తీసుకుంటూ ఉంటాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.